హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాస్తవంగా ఇప్పుడు రీసెంట్గా జరిగిన మన ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ గురించి ఒక చిన్న మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఇప్పుడు ఫ్రెండ్స్, మనం మీలో కానీ చాలామంది ఫ్లైట్లో ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నాం, ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ప్లేన్లు ఫ్లైట్స్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఎక్కిన వాళ్ళు ఇలాంటి విన్నప్పుడు ఏదో ఒక బాధ మాత్రం కంపల్సరీ కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే దీని మీద ఒక చిన్నగా మనం ఆలోచన చేస్తే, ఓకే, ప్రమాదం జరిగింది అయిపోయింది. అది దేవుడి దయ వల్ల వాళ్ళకి అంతే రాసి పెట్టినట్టు, వాళ్ళ కర్మ వాళ్ళు ఈ భూమి మీద అనుభవించాల్సి ఉంది కాబట్టి సో అయిపోయింది, ఈజ్ ఓవర్ అనుకో. కాకపోతే ఏంటంటే ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని కోణాలు బయటకు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అది అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, దాంట్లో ఇలా అయింది, అట్లా ఏదైనా జరిగిన తర్వాతనే మనకి అన్నీ వస్తూ ఉంటాయి. ఒకవేళ అది సేఫ్గా వెళ్ళి సేఫ్గా టేక్ ఆఫ్ అయితే అసలు దాని గురించి ఎవరు కూడా మనల్ని అనేవాళ్ళు ఉండరు, అసలు పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో దీని మీద ఏంటంటే ఫ్లైటు, ఎయిర్ ఇండియా ఫ్లైటు, బోయింగ్ కంపెనీకి చెందిన ఫ్లైటు 787 నంబరు. అది అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది చాలా ప్రమాణాలతో కూడుకున్న ఎయిర్పోర్ట్. అది కూడా ఫస్ట్ నేను స్పేస్ జెట్లో మస్కట్ టు అహ్మదాబాద్ టు హైదరాబాద్ ట్రావెల్ చేసిన వన్ టైం. నాకు ఇప్పటికీ యాదుకుంది. నైస్ ఎయిర్పోర్ట్. అది చాలా ప్రమాణాలతో కూడుకుంది, అవార్డు కూడా వచ్చింది. అంత పెద్ద ఎయిర్పోర్ట్లో వాళ్ళు, అది కూడా ఫ్లైట్ ఆల్రెడీ ఢిల్లీ టు అహ్మదాబాద్ వచ్చింది ఫ్రెండ్స్. అది మీరు ఆలోచించారా? అహ్మదాబాద్ నుండి ఢిల్లీ వచ్చింది. అప్పుడు ఒక అతను సోషల్ మీడియాలో వీడియో కూడా షేర్ చేసింది, నేను చూసిన. దాంట్లో ఏమని ఉంది, ఏసీ వర్క్ చేయడం లేదు, మొత్తం అందరూ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, ఆ ఏసీ లేదు, ఏం లేదు, ఇంకా చాలా. అంటే అప్పుడే పవర్ వాస్తవంగా కట్ అయిపోతూ ఉంది, ఒక్కొక్కటి కనెక్టివిటీ లాస్ అవుతూ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేరు అనేది చాలా బాధాకరం. తర్వాత ఇంకోటి, వాళ్ళు మళ్ళీ అహ్మదాబాద్ టు లండన్ టు అహ్మదాబాద్ రావాలి కాబట్టి ఆ ఫ్లైట్లో ఇంధనం బాగా నింపుకున్నారు, ఫ్యూల్. అది ఒరిజినల్ ఫ్యూల్ ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు, వైట్ కలర్ లిక్విడ్ ఉంటుంది. ఆ ఫ్యూల్ 1,26,000 లీటర్ల ఫ్యూల్ దాంట్లో లోడ్ చేశారు. నోట్ దిస్ పాయింట్, 1,26,000 లీటర్లు. అది ఫుల్ లోడెడ్ ఇంజన్, ఆల్రెడీ ఫీడ్ చేసిండు, పెట్టేసిండు. ఫ్లైట్ ఎగిరింది. టేకాఫ్ అయిన తర్వాత 39-40 సెకండ్స్ ఆ లోపల 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయి. మామూలుగా మనకు అందిన ప్రకారం అయితే 2 ఇంజన్స్ ఫెయిల్ తర్వాత ఇలా జరగడం, 2 ఇంజన్స్ జరగడం అనేది ఈ ఏవియేషన్ చరిత్రలోనే లేదు ఫ్రెండ్స్, నాకు తెలిసి. అసలు అది ఎట్లా జరిగింది అనేది ఆ భగవంతునికి తెలియాలి. అది అసలు నమ్మశక్యంగా అయితే లేదు. 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడం మాత్రం ఇంతవరకు చరిత్ర లేదు నాకు తెలిసి. సో ఫెయిల్ అయిపోయినాయి. 40 సెకండ్స్ బిలోనే టేకాఫ్ అయింది. నేను చూసిన నోజ్ పైకే ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన దాని మీద ఏమంటున్నారు అంటే, పైలట్లదే తప్పు అంటున్నారు. బోయింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, USA, వాళ్ళు ఫ్లైలెట్లు మొత్తం ఫెయిల్ అయ్యారు ఇద్దరు.
వారే తప్పు అంటున్నారు. బట్ పైలట్లను ఏం అనాల్సింది లేదు. ఎందుకు అంటే ఆ నోస్ చూడండి, మీరు సోషల్ మీడియాలో చూసిన నేను వీడియోలు, ఆ నోస్ పైకే ఉంది. పైకి ఉన్నంత మాత్రాన వాళ్ళు లాస్ట్ మూమెంట్ దాకా ఫ్లైట్ని ఎగరడానికి పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేసిండు వాళ్ళు. లాస్ట్ మూమెంట్లోనే ఇంజన్ కొలాప్స్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు చేతులు ఎత్తేసిళ్ళు. వాళ్ళు తప్పించుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ చూడండి, మీరు ఆలోచన చేయండి, వాళ్ళు పారాచూట్లు వేసుకొని అసలు దించిపోవచ్చు, ఎక్కడో అక్కడ అటోడు ఇటోడు దించి సేఫ్ కావచ్చు. బట్ పాపం పైలట్లను ఏమనడానికి అయితే ఇక్కడ ఆస్కారం లేదు. వాళ్ళు వీలైనంత మందం వాళ్ళు ఆ ఫ్లైట్ని చాలా రిస్కీగా హ్యాండిల్ చేసిండ్రు. కింద మళ్ళీ ల్యాండ్ చేసినా కానీ పెద్ద నష్టం జరగదని వాళ్ళు ఒక బిల్డింగ్ మీద టచ్ చేయాలని చూసిండ్రు. బట్ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఆ బిల్డింగ్ని అంటే మూమెంట్లోనే ఆ ఇంధనం ఫ్యూల్ అన్ని లీటర్లు ఫ్రెండ్స్ చూడండి, ఆ ధమాకా అంటే ఒక్కసారి ఆ ఫ్లైట్ పేలిపోతే దాదాపు 1000 డిగ్రీ సెల్సియస్ హీటు, వేడి, ఒక 1000 డిగ్రీల హీట్తోని అది పేలిపోయింది. చూడండి, మనం చికెన్ కానీ మటన్ కానీ వండుకుంటే ఒక 60-70 డిగ్రీల సెల్సియస్లోనే అది మొత్తం పీచు ఉడికిపోతుంది. 1000 డిగ్రీల సెల్సియస్ హీట్ లోపల ఫ్లైట్ పేలిందంటే మొత్తం కాలిపోతుంది ఫ్రెండ్స్. అది భయానకంగా జరిగిన ఇన్సిడెంట్ అది. 1000 డిగ్రీల సెల్సియస్లో మొత్తం కాలిపోవడమే అక్కడ. ఎలాంటి ఆ సరౌండర్లో ఆ పక్షులు కూడా మొత్తం కాలిపోయినాయి వాటికి. చూడండి, అది ఎంత భయానకమైన ఇన్సిడెంట్ అది. ఒక్కరు మాత్రం అతను బయటపడ్డాడు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ వల్ల అతను బయటపడి వచ్చేసిండు. దీని మీద పైలట్లది తప్పంటే, వీళ్ళది తప్పంటే, బోయింగ్ వాళ్ళది తప్పంటే ఏం చేద్దాం ఫ్రెండ్స్, అయిపోయింది అది వాళ్ళ కర్మ, అంతే ఉంది. మళ్ళీ ఇంకోటి ఇవాళ తెలిసిన విషయం ఏంటి ఫ్రెండ్స్, ఈ ఫ్లైట్ ఎప్పుడైతే వాళ్ళు రెడీ అవుతారో అప్పుడు మెయింటెనెన్స్ క్రూ అనేది మొత్తం సర్వ్ చేస్తారు ఫ్లైట్. ఫ్యూల్ ఫీడింగ్ కానీ అండ్ ఆయిల్ ఫీడింగ్ కానీ ఇవన్నీ చూస్తారు. వాళ్ళు ఫ్యూల్ ఫీడింగ్ చేసిన తర్వాత ఆ ఇంజన్, ఈ ఫ్యూల్ ట్యాంక్ నుండి ఇంజన్లకు పోయే పైప్స్, ఆ మెయిన్ పైప్ యొక్క స్విచ్ ఆఫ్ చేశారంట. చూడండి, ఆ స్విచ్ ఆఫ్ చేశారంట. ఆఫ్ చేస్తే ఏమవుతుంది, ఆ పైపు లోపల ఉన్న ఫ్యూల్ ఒక 30-40 సెకండ్స్ ఫ్లైట్ నడుస్తుంది. ఆ తర్వాత ఇంజన్లు ఫెయిల్ అవుతాయి. మేబీ అది కూడా మెయిన్ కారణం. మళ్ళీ ఇంకో విషయం ఏమొచ్చింది దాంట్లో, ఆ ఎయిర్ ఇండియా సంస్థకి మెయింటెనెన్స్ క్రూ ఒక టర్కీ కంపెనీ వాళ్ళదట. అది చూడండి ఎక్కడి దాకా వెళ్తుందో. ఇందులో ఆ టర్కీ కంపెనీ ఆల్రెడీ మన దేశానికి ఇప్పుడు వాడు ఎట్లాగో శత్రువు అయిపోయింది. శత్రు దేశం అన్నట్టే. మొన్న పాకిస్తాన్తో జరిగిన గొడవలు వాడు అన్ని ఆ డ్రోన్లు వాళ్ళే దొరికినాయి. ఇలా కనెక్టివిటీ ఒకదానికి ఒకటి బయటకు వస్తున్నాయి అన్నమాట. సో ఆ క్రూ అనేది ఆ పైప్ లైన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ఫ్యూల్ ఎలా వెళ్తుంది, అందులోపల 1,26,000 ఫ్యూల్ ఒక్కసారి పడిపోయిందంటే ఎంత పెద్ద శబ్దం, ఒక అణుబాంబు లాగా విస్ఫోటనం, మొత్తం మాడిపోయింది ఫ్రెండ్స్. అలా ఎంత బాధాకరమైన విషయం అది. తర్వాత మళ్ళీ ఇంకో విషయం, అసలు మన ఇండియాలో ఇది కూడా ఒక విషయం పాయింట్అవుట్ చేసిండు. రిపబ్లిక్ ఛానల్లో అర్నబ్ గోస్వామి సార్ గారు ఒక అంశం లేవనెత్తారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా, 140 కోట్ల మంది భారతీయులు ఫ్రెండ్స్ ఇండియా లోపల. ఇన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇందులోపల ఓన్లీ ఇండిగో ఫ్లైట్స్ తప్పితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అంతేనా?
వేరే ఫ్లైట్స్ కూడా మనం అవకాశం ఇవ్వాలి కదా. ఇన్ని ఎయిర్పోర్ట్లకి ఇన్ని డెస్టినేషన్స్కి ఓన్లీ ఒక 2 ఫ్లైట్స్ వీళ్ళు మనకు అరేంజ్మెంట్ చేస్తుంది. దీని మీద గవర్నమెంట్ చాలా వాస్తవంగా గుర్తించాల్సిన విషయం ఇది. గవర్నమెంట్ కూడా దీని మీద చర్య తీసుకోవాలి. ఇలా 2 వాడు పెట్టిందే నిర్ణయం, వాడు పెట్టిన ఆ రేటు ప్రకారమే మనం జర్నీ చేసుడా ఫ్రెండ్స్. ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన అయ్యండి. మొన్న ఏమైంది, ప్రయాగ్రాజ్లో కుంభమేళాకి ఒక్కొక్క ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ టికెట్ అప్ అండ్ డౌన్ 50,000 ఫ్రెండ్స్, 50,000. అయినా సనాతనీయులు మన అవసరం కదా, వెళ్ళి స్నానం చేయాలంటే ఎంతైనా పెట్టాలి. పెట్టారు చూడండి. పెట్టిన తర్వాత వాడు ఎంత డిమాండ్ చేస్తే అంత మనం రేటు పెట్టినాం. అయినా కూడా ఆయన ఫ్లైట్లో ఏసీ వర్క్ చేయడం లేదు, మ్యూజిక్ సిస్టమ్ లేదు. ఎలా ఫ్రెండ్స్ ఇది ఎలా అసలు? ఇవన్నీ గవర్నమెంట్ కూడా అబ్జర్వ్ చేయాలి కదా. దీనికి సంబంధించిన వాళ్ళు అధికారులు అందరూ చర్య తీసుకోవాలి కదా. ఎట్లా దీన్ని వదిలేస్తే? ఇంకా ఓన్లీ 2 ఫ్లైట్ల ఇండిగో ఇండియన్ ఎయిర్ ఇండియా. మళ్ళీ ఆ ఎయిర్ ఇండియా ప్లేన్కి అది టాటా ఆధ్వర్యంలోకి తీసుకున్నారు. పాపం రతన్ టాటా గారు అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇక లేదు, వాళ్ళు ఉన్నప్పుడు చాలా బాగుండే సిస్టమ్. ఇప్పుడు కంపెనీకి ఎప్పుడైతే విదేశీ సిఇఓ అని పెట్టిళ్ళు, ఆ విదేశీయుడు అంటేవాడు సిఇఓ వాడు వచ్చిందంటే మొత్తం సుక్కలు చూపెడుతుంది మనకి. మొత్తం కంట్రోల్ అంతా తప్పిపోయింది. వాడు చెప్పిందే వేదం. ఒక్కొక్కరికి చనిపోతే డెడ్ బాడీకి ₹1,00,00,000. చూడండి, ఒక జీవితానికి ఖరీదు ₹1,00,00,000 ఫ్రెండ్స్. ఎంతవరకు కరెక్ట్ ఇది? సరే, మనం వారికి తిరిగి ఇంకో ₹1,00,00,000 ఎక్స్ట్రా ఇద్దాం. ఆ తిరిగిన పానం తెమ్మనండి. 275 మంది సజీవ దహనం అయిపోయింది. 242 మందితో వెళ్ళిన ఫ్లైట్ ఒక్క మనిషి మాత్రం రమేష్ బతికిండు. ఓకే, ఇంకా 241 మంది మొత్తం సజీవ సమాధి అయిపోయింది. మళ్ళీ కింద మెడికో స్టూడెంట్స్, అది లంచ్ టైం, వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా కలలు అన్నారా వాళ్ళ మీద వచ్చో ఫ్లైట్ పడుతుందని? వాళ్ళు తినగానే మీదికెళ్ళి ఫ్లైట్ వచ్చి పడడం అయింది. దాదాపు పక్కనే ఒక 20-25 మంది కథం స్పాట్. 275 మంది, 275 కోట్లు. వాడికి ఏమైనా తక్కువనా అది? వాడి ఫ్లైట్లో ఇండియాలో ఒక్కరోజు తిరిగితే ఆ అమౌంట్ వస్తుంది 1 డే. ఒక ప్రాణం ఖరీదు చూడండి. నిజంగా ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. అసలు గవర్నమెంట్ మళ్ళీ ఇంకొక విషయం కూడా నాకు నా మైండ్లోకి వచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. ఇంత పెద్ద భారతదేశం, ఇంత పెద్ద డెవలప్ కంట్రీ, జీడిపిలో ముందుకెళ్తున్నాం మనం. ఇప్పుడు అదేంటిది, ఆర్థికంగా ప్రపంచ ఆర్థికంగా మూడవ స్థానానికి కూడా వెళ్తున్నమాట. కానీ ఏం లాభం ఫ్రెండ్స్? ఒక్క స్వదేశీ ఫ్లైట్ లేకపోయా. ఉందా స్వదేశీ ఫ్లైట్? బోయింగ్, అది యుఎస్ఏ ఉంది. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ దొరికింది. ఆ బ్లాక్ బాక్స్ ఎన్ని 6 డజన్ అంటే 6 ఏజెన్సీలను తెప్పించింది వాళ్ళు. ఆ 6 ఏజెన్సీలు ఇప్పుడు సర్వే చేస్తున్నాయి, ఇంటర్గేట్ చేస్తాయి దాన్ని. అది 3 months పడుతుందట. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది, వాడు నివేదిక సమర్పించడానికి 3 నెలలు. మళ్ళీ ఆ బ్లాక్ బాక్స్ ఉంటుంది. నాకు తెలిసి ఆ బోయింగ్ విమానం వాడికే ఆడే ఓపెన్ చేయాలి. వాడు ఓపెన్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది, లేకుంటే ఎవరు చేయలేరు దాన్ని నాకు తెలిసి. వాడు ఏం చెప్తే అది ఫ్లైట్ తప్పు ఉంది, అది ఇట్లా జరిగింది అట్లా జరిగింది, అది కాదు. మన ఇండియా తరఫున అసలు ఫ్లైట్లు తయారు చేయాలి. ప్లీజ్ మోదీజీ గారు, మీరు కూడా మన ఎన్నో తయారు చేస్తున్న మేక్ ఇన్ ఇండియాలో ఈ యొక్క ఫ్లైట్ మాత్రం మేక్ ఇన్ ఇండియాలో తయారు చేయండి. ఇవన్నిటి మీద కొంచెం దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఈ మరణాలు చూడండి. మళ్ళీ ఇవాళ కేదార్నాథ్లో హెలికాప్టర్ పడిపోయింది, 5 ఫినిష్. ఇలా జరుగుతూ ఉన్నాయి. జరిగేదాన్ని మనం ఏం చేయలేం. బట్
ఇందులోపల ఫ్లైట్లో చాలా మైనస్లు ఉన్నాయి. ఢిల్లీ నుండి అహ్మదాబాద్కి వచ్చేటప్పుడు అయితే అతను వీడియో తీసింది, అది వైరల్ అయింది. అయినా క్రూ సిబ్బంది ఎవరు పట్టించుకోలేదు. అయినా ల్యాండ్ అవుతుంది. అసలు అది టేక్ ఆఫ్ చేసే టైంలో దానికి డాష్ బోర్డ్లో కనిపించాలి కదా పైలట్కి. ఆ డాష్ బోర్డ్లో ఏం కనవాలి? అది అసలు నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన, ఆ ఇంజన్ మొత్తం తిరిగి రాష్ అయిపోయింది ఆల్రెడీ. అప్పుడు టేకాఫ్ అవుతుంది. అది చూడండి, అది అసలు టేకాఫ్ చేయకుండా అని ముందు పోయి గోడకు పోయి దేనికో గుద్దుకొని అయిపోతుంది. బట్ ఏం చేద్దాం, మనం అన్నీ అనుకునేది జరగాలి ఫ్రెండ్స్. ఇది జస్ట్ నా ఆవేదన, నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకున్నా. చూడండి, ఆలోచించండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ జై హింద్, ధన్యవాదాలు.